హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అది ఏంటంటే ఎలిమినేషన్ 11వ వారం ఎవరయ్యారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. జస్ట్ 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకైతే నేను చెప్పబోయే ప్రతి అంశం పైన ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. కంటెస్టెంట్ కోసం ఫ్యామిలీ మెంబర్ ఎవరెవరు వస్తున్నారు అనేది మాట్లాడుకుందాము. అలాగే 11th వీక్ ఎలిమినేషన్ ఎవరయ్యారని మాట్లాడుకుందాము. అలాగే ఇమాన్యుయల్ అమ్మగారు కళ్యాణపడాల గురించి మాట్లాడగారా, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే టీంలు డిసైడ్ చేసేటప్పుడు మాస్టర్ మైండ్తో ఆలోచించిన తనుజ, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే దివ్య వర్సెస్ తనుజ గొడవ జరిగింది కదా, ఆ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని కూడా మాట్లాడుకుందాము. అలాగే అగైన్ సేఫ్ గేమ్ ఆడుతున్నటువంటి ఇమాన్యుయల్, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే లెటర్ కావాలని తనుజ అడిగింది కదా, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడిలో 4900 ఫాలోవర్లు ఉన్నారు. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీలో పెడుతూనే ఉంటాను. సో ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి ఎవరు రాబోతున్నారు అని అప్డేట్ ఇస్తాను. సో ఎవరి గురించి ఎవరు రాబోతున్నారు అంటే బర్ని గారు గురించి, బర్ని వాళ్ళ అమ్మగారు అలాగే నాగబాబు గారు ఇద్దరు స్టేజ్ పైకి రాబోతున్నారు. అలాగే కళ్యాణ్ పడాల గురించి వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ బ్రదర్ రాబోతున్నారు. అలాగే ఇమాన్యుయల్ గురించి వాళ్ళ బ్రదరు అలాగే ముక్కు అవినాష్ రాబోతున్నాడు. అలాగే రీతు చౌదరి నుంచి వెళ్ళి వాళ్ళ బ్రదరు అలాగే అఖిల్ సర్దార్కి వస్తున్నాడు. అఖిల్ సర్దార్ ఫస్ట్ నుంచి వెళ్ళి డే 1 నుంచి వెళ్ళి రీతు చౌదరికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. అలాగే తనుజ కోసము హరిత గారు అలాగే పవన్ వీళ్ళిద్దరు రాబోతున్నారు. వీళ్ళిద్దరు కో స్టార్స్ తనుజకు. అలాగే సుమన్ గారి గురించి వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ ఫ్రెండ్ రాబోతున్నాడు. అలాగే డెమన్ పవన్ నుంచి వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ ఫ్రెండ్ డెమన్ పవన్ ఫ్రెండ్. అలాగే దివ్య గురించి వాళ్ళ డాడీ అన్న వాళ్ళ బ్రదర్ అన్న వాళ్ళ ఫ్రెండ్ రాబోతున్నారు. అలాగే సంజన గారి నుంచి సంజన గారి సిస్టరు అలాగే వాళ్ళ మరిది గారు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ అయితే రాబోతుందని చెప్పి మనకైతే గట్టి సమాచారం అయితే వచ్చింది. అలాగే తనుజ వర్సెస్ దివ్యానికిత వీళ్ళిద్దరు గొడవ పడ్డారు గారు, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే ఇక్కడ 100% ఫస్ట్ స్టార్ట్ చేసింది దివ్యానికిత కూడా తప్పు ఉంది. ఎందుకంటే తన ప్రొఫెషనల్ గురించి ఫస్ట్ తీసింది దివ్యానికిత. సో దాని తర్వాత దివ్యానికిత కూడా కొన్ని మాటలు అన్నది, అందుకోసం తనుజ కూడా రివర్స్ అటాక్ చేసింది. సో ఇక్కడ తనుజది ఎంత తప్పుందో దివ్యానికిత కూడా అంతే తప్పుంది అనిపిస్తుంది. కానీ తనుజ 2-3 విషయంలో హి వచ్చి పక్కకు కూర్చో పోపో అని కొన్ని వర్డ్స్ అనకుండా ఉంటే బాగుండేది. కానీ ప్రొఫెషనల్ గురించి దివ్యానికిత తీయడం ఎంత తప్పో సేమ్ రివ్యూవర్ గురించి మన తనుజ మాట్లాడడం కూడా అంతే తప్పు. సో ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే ఒక 60% తప్పు దివ్యానికితది ఉంటే ఒక 40% తప్పు తనుజది ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. అలాగే లెటర్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్కి లెటర్ వచ్చినప్పుడు తనుజ బిగ్ బాస్ అడుగుతుంది, బిగ్ బాస్ నాకు కూడా పంపించు కదా లెటర్ అని చెప్పి. నీకు 1 అవర్ టైం ఇచ్చారు మీ చెల్లెలతోటి మాట్లాడేది, ఇంకేం అప్డేట్లు కావాలి? ఒక ఫోన్ తీసుకో, ఒక ఇంటర్నెట్ పెట్టుకోవాలి, ఒకటి ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది బయట అని చెప్పి మొత్తం తెలుసుకో. ఏంది తనుజ, ఆశ కూడా అద్దు ఉండాలి కనీసం. అలాగే ఇమాన్యుయల్ అమ్మగారు కళ్యాణపడాల గురించి చాలా బాగా గొప్పగా చెప్పారు. లేచి సెల్లెడు కొడుతూ నీవు గేమ్ ఆడే విధానం, నీ లవ్వు, నీ ప్రేమ, అసలు నీవు చాలా అంటే చాలా ముచ్చటేస్తున్నావు నాకు అని చెప్పి చాలా బాగా చెప్పడం జరిగింది. కళ్యాణపడాల పోయి కౌగిలించుకుంటాడు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి నమస్కారం పెడతాడు. ఇక్కడ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే టీమ్స్ డిసైడ్ చేసేటప్పుడు మాస్టర్ మైండ్ తనుజన అంటే 100% మాస్టర్ మైండ్ తనుజ అని చెప్పుకోవచ్చు. మనం మంచి చేసినప్పుడు మంచి చెప్పాలి, చెడు చేసినప్పుడు చెడు చెప్పాలి. కాబట్టి ఇక్కడ మాస్టర్ మైండ్ 100% తనుజ అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే తనుజ టీములు డిసైడ్ చేసేటప్పుడు బ్లూ టీం రెడ్ టీంలోనేమో డెమాన్ పవన్ని అలాగే రీతు చౌదరిని సుమన్ శెట్టిని పవన్ కళ్యాణ్ వేసింది. అదే బ్లూ టీంలో అయితే ఇక్కడ మనకు రెడ్ టీంలో ఎవరైనా వేసిందంటే సంజన గారిని, బర్ని గారిని అలాగే ఇమాన్యుయల్ని అలాగే దివ్యాని. బ్లూ టీంలోనేమో డెమాన్ పవన్, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టినేమో బ్లూ టీం వీళ్ళది. సో ఈ టీంలు డిసైడ్ చేసేటప్పుడు చాలా తెలివితో ఆలోచించిందని చెప్పి నాకైతే అనిపించింది. అలాగే సంచాలకుగా ఫెయిల్ అయింది. సో నాగార్జున గారు ఏం చెప్తారు సంచాలకుగా పాస్ ఫెయిల్ అనేది ఈ ఎపిసోడ్లో మనం చూడబోతున్న వీకెండ్లో. అలాగే సేఫ్ గేమ్ ఆడుతున్న ఇమాన్యుయల్ అంటే 100% సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. వాళ్ళ అమ్మగారు కూడా సేఫ్ గేమ్ ఆడకరా, నువ్వు కమెడియన్గా వచ్చావు, హీరోలోకి బయటికి రా అని చెప్పి కొన్ని హింట్స్ ఇచ్చినా కూడా ఇంకా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నామినేషన్లోకి రావడానికి చాలా భయపడుతుండు. అసలు నేను ఉంటానో పోతానో తెలియదు, 10 వారాల తర్వాత నామినేషన్కి వచ్చాను, అసలు నాకు ఎంత బలం ఉంది బయట నాకు తెలియట్లేదు అని చెప్పి బాగా అంటే చాలా భయపడుతుండు. ఎందుకు భయపడుతున్నా అర్థం కాలేదు. ఒక విన్నర్కు ఉన్నటువంటి క్వాలిటీస్ మొత్తము తనకున్న ఎవరికి ఇమాన్యుయల్కి ఉన్నాయి, కానీ తన గుంత తనే దూకున్నాడు. 10 వారాలు నామినేషన్ రాకుండా సెలబ్రిటీస్ మొత్తం సపోర్ట్ చేస్తున్న టీవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కానీ యాంకర్లు కానీ యాక్టర్స్ కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అయినా కూడా తను భయపడుతుంది ఇమాన్యుయల్, ఎందుకు అర్థం కావట్లేదు. ఇలాగే సేఫ్ గేమ్ ఆడితే 100% మన
విన్నర్ రేజ్ నుంచి వెళ్ళి పక్కకు తప్పుకోవాల్సిందే. అలాగే కళ్యాణ్ పడాల గేమ్ ఎలా ఉంది, కళ్యాణ్ పడాల నిన్న ఇచ్చి పడేసని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ పడాల తూపు దమ్ముంటే ఆపు అంటాం కదా, 100% తనకు సెట్ అవుతుంది. ఎందుకంటే నిన్న తన టీం మెంబర్స్ తనని కెప్టెన్ కంటే టాస్క్ నుంచి రిమూవ్ చేసినా కూడా తన టీం కోసం గేమ్ ఆడాను చూడు, అక్కడ సెల్యూర్ కొట్టవచ్చు. ఎందుకంటే అక్కడ బ్యాక్ బీచింగ్ చేయకుండా, అలాగే వాళ్ళకు బ్యాక్ స్టెప్ వేయకుండా, సో కళ్యాణ్ తన అనుకుంటే తన టీం మొత్తాన్ని నిన్న అవుట్ చేయొచ్చు బ్లూ టీం మన రెడ్ టీంతో చేతులు కలిపితే. కానీ కళ్యాణ్ అలా చేయలేదు. లేదని ఎట్టి పరిస్థితుల్లో నా టీం గెలవాలి, నా టీం మెంబర్స్ కెప్టెన్ కావాలని చెప్పి నిన్న ఎంత టఫ్ అంటే అంత టఫ్ ఫైట్ చేసిండు. ఇమాన్యుయల్ అవుట్ కావడం కారణమే కళ్యాణ్ పడాల, అలాగే బర్నీ గారు అవుట్ కావడం కారణమే కళ్యాణ్ పడాల. నిన్న గేమ్ అయితే ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే నా అనాలిసిస్ ప్రకారం టాప్ 5 ఎవరు ఉంటారంటే ఫస్ట్ కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, అలాగే రీతు చౌదరి, బర్నీ గారు, వీళ్ళు 5 మెంబర్స్ అయితే ఉంటారు. ఎందుకంటే బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి 100% టాప్ 5లో పెడతారు. అలాగే రీతు చౌదరి బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి రీతు చౌదరి కూడా టాప్ 5లో పెడతారు. అలాగే టాప్ 3 మెంబర్స్ ఇది అయితే 100% కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్ పక్కా ఉంటారు. సో ఇది టాప్ 5. అలాగే బిగ్ బాస్ 9 ముండల్లో టోటల్గా 8 కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వీళ్ళల్లో 9 కంటెస్టెంట్ అంటే ఒక కంటెస్టెంట్ ఆల్రెడీ ఎలిమినేషన్ అయింది, అది దివ్యానికి ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. సో లోపల ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అని మీరు అనుకుంటున్నారని కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఓవరాల్గా బిగ్ బాస్ 9 సూపర్ హిట్ అయిందా, లేకపోతే యావరేజా, లేకపోతే ఫ్లాపా, ఏమనుకుంటున్నారని కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిమినేషన్ అయినటువంటి దివ్యానికితకు ఆల్ ది బెస్ట్ చెప్తాము. ఎందుకంటే దివ్యానికిత చాలా బాగా గేమ్ ఆడింది, కానీ బర్నీ గారితో ఉండడం వల్ల తన నెగిటివిటీ అనేది చాలా పెరిగింది. అందుకోసమైతే ఎలిమినేట్ అయింది. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.